సో వన్ లాస్ట్ క్వశ్చన్ అండి, అంటే 2001లో మీరు రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి 13 వరకు కూడా మీరు టీఆర్ఎస్తో ప్రయాణం చేశారు. సరే, అనుకోని పరిస్థితుల్లో మీరు బయటకు రావాల్సి వచ్చింది. అంటే ఎనీ రిగ్రెట్స్, అంటే ఇప్పుడు ఉండుంటే మీరు ఆ పార్టీలో చాలా ఉన్నత స్థాయిలోకి వెళ్ళి ఉండేవాళ్ళ, బయటికి రావడం అనేది ఏమైనా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారా? అంటే ఉంటే ఖచ్చితంగా కొట్లాడి సాధించినటువంటి తెలంగాణలో మా వంతు వాటా లేదనేటువంటి బాధనైతే ఖచ్చితంగా ఉంటుంది సార్. ఎందుకంటే ఏ రోజు జై తెలంగాణ అన్న వాళ్ళందరూ మంత్రులయ్యాడ పవర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే కొన్ని సందర్భాల్లో బాధపడతాం. ఎందుకంటే 13 సంవత్సరాలు భార్యా పిల్లల్ని వదిలేసి పొద్దున్నేస్తే జై తెలంగాణ అని రోడ్ల మీద తిరిగినాం. నేను ఉన్నటువంటి పటాన్చెరు లాంటి ప్రాంతంలో అనేక మంది ఇండస్ట్రియలిస్టులు చెప్పేవాళ్ళు నాతోటి, తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తొలినాళ్లలో, రఘునందన్ అనవసరంగా నీ క్యారియర్ను వేస్ట్ చేసుకుంటున్నావు, తెలంగాణ వచ్చేది కాదు సచ్చేది కాదు, అనవసరంగా నువ్వు రోడ్ల మీద తిరగకు, మంచి ప్రాక్టీస్ చేసుకో, ప్రాక్టీస్ని పోగొట్టుకుంటున్నావు అని చాలామంది పెద్దలు హితులు చెప్పినారు. అయినా నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసాను. నేను ఇప్పటికి కూడా కేసీఆర్ గారికి చెప్పేది ఒకటే, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పేది ఒకటే, 13-14 ఏళ్ళు నీతో కలిసి జెండాలు మోసిన వాళ్ళని నువ్వు ఎప్పుడైతే పక్కన పెడతా ఉన్నావో నీ పతనాన్ని నువ్వే కోరుకుంటున్నావు అని చెప్తా ఉన్నాను. వచ్చిన తెలంగాణలో పోరాడిన వాళ్ళ వాటా లేదనేది చాలామంది చాలా మౌనంగా రోధిస్తున్నటువంటి అంశం. దీనికోసమైనా మనం తెలంగాణ తెచ్చుకున్నాం అనేటువంటి బాధ మెజారిటీ ఆఫ్ ద ప్రజలకు వస్తే ఆ బాధ మీలో కూడా ఉందంటారు ఖచ్చితంగా. సరే, ఇప్పుడు పనిచేసినా కాబట్టి ఫలితం ఆశించడం లోపల తప్పుందని నేను అనుకోవట్లేదు. ఏం కాదు, కాకపోతే తెలంగాణ ఉద్యమం రఘునందన్ రావు అంటేనే తెలంగాణ ఉద్యమ నాయకుడు అనేటువంటి గుర్తింపు వచ్చింది. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిందే తెలంగాణ ఉద్యమం. అట్లాంటప్పుడు వచ్చిన తెలంగాణలో నాలాంటి వాళ్ళకి అవకాశాలు లేకపోవడం అనేది కొన్ని సందర్భాల ఈ రాష్ట్రానికి నష్టమే కలిగిస్తుందేమో అనేది అప్పుడప్పుడు బాధపడుతుంటాం. కానీ నేను ఒక పాజిటివ్ అటిట్యూడ్లో ఉంటాను, ఏ జరిగినా మన మంచికి అనుకునేటువంటి వ్యక్తిని. అందుకంటే మంచి స్థానం ఏదో భవిష్యత్తులో నాకు రాబోతుంది కాబట్టి నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నానని అనుకుంటున్నాను. ఒక లాస్ట్ క్వశ్చన్ అన్నాను కానీ, బట్ వన్ మోర్ క్వశ్చన్ అండి, అంటే ఇంపార్టెంట్. పవన్ కళ్యాణ్ గారి రోలు ఏ విధంగా ఉండబోతుంది తెలంగాణలో? ఆయన ఇటీవల కాలంలో బీజేపీ నుంచి బయటకు రావటం, తర్వాత సొంతంగా ఇక్కడ కార్యకలాపాలు జనసేన పెట్టాలనుకుంటున్నారు. అంటే సరే, ఆంధ్రాది వదిలేస్తే తెలంగాణలో ఆయన ఇంపాక్ట్ ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా? పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ సభ్యులు కాదు. గౌరవనీయులు నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా డిక్లేర్ చేసిన తర్వాత నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ విధానాలు నచ్చి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో నరేంద్ర మోడీ గారితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నమాట వాస్తవం. కానీ వారు ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ సభ్యులు కాదు. గతంలో వారు ఒకసారి ఒక రాజకీయ పార్టీ పెట్టినారు వారి బ్రదర్తో కలిసి, తర్వాత ఏదో జరిగింది, అయిపోయింది. నేను ఇందాకే చెప్పినాను, మీరు కోదండరామ్ గారు ఏదో పార్టీ పెట్టబోతున్నారంటే. రాజకీయ పార్టీలు పెట్టడాన్ని మాకేం ఇబ్బందిగా మేము ఫీల్ అవ్వట్లేదు. పవన్ కళ్యాణ్ అయినా రఘునందన్ అయినా ఇంకొకరైనా ఫుల్ టైం ప్రజలకు అందుబాటులో ఉండకుండా పార్ట్ టైం చేసేది అంటే దయించి చేయకండి, అది మీకు మంచిది కాదు, మీ వృత్తికి మంచిది కాదని నేను చెప్పదలుచుకున్నాను. రాజకీయం చేస్తే దాన్ని ప్రొఫెషన్ లాగా ఎంచుకోండి, ప్రజల కోసమే పనిచేయడం మొదలుపెట్టండి. కానీ కొద్దిసేపు ఇటు కొద్దిసేపు అటు 2-3 పడవల మీద కాలు పెట్టి పనిచేస్తామని అంటే అది పవన్ కళ్యాణ్ గారైనా ఇంకొకరైనా అది వారికి ఇబ్బందే, సమాజానికి కూడా ఇబ్బందే, వారిని నమ్ముకొని రాజకీయాలకు వచ్చిన వాళ్ళకు కూడా ఇబ్బందే జరుగుతుంది. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ న్యూస్.